ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి పోతున్నాయి కానీ వారి బ్రతుకులు మాత్రం మారటం లేదు. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హామీల వర్షం కురిపిస్తారు. అది చేస్తాం ఇది చేస్తామంటూ మాటల గారడీలతో ఓటర్లను బురిడి కొట్టిస్తారు. కానీ ఓటు వేసిన తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడరు. కనీసం ఓటేసిన ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నాన్ని కూడా చేయరు. దేశ రాజధాని ఢిల్లీలో 30 ఏళ్లుగా ఉంటున్న తెలుగు ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై కృష్ణా మార్కెట్లో జిల్మిల్ ప్రాంత వాసులు ఏమంటున్నారు, అక్కడ వారు పడుతున్న అష్ట కష్టాలపై మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మనకి ఇంకా దాదాపు 5 రోజులు మాత్రమే ఉంది. చాలా కీలకమైనటువంటి ఈ రోజుల్లో ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఓట్లు చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి కొన్ని స్థలాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనము కృష్ణ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు కనిపించేదంతా కూడా ఇదంతా కూడా దాదాపు ఒక జుగ్గీలు ఉండేటటువంటి ప్రాంతం. దాదాపు 2000 పైగా ఉండేటటువంటి కుటుంబాలు ఉండేటటువంటి ప్రాంతము ఈ యొక్క కృష్ణ మార్కెట్. తర్వాత మనకి జిల్మిల్ ఈ ప్రాంతం అంతా కూడా తెలుగు ఓటర్లు ఉండేటటువంటి ప్రాంతం. తెలుగు ఓటర్లే కాకుండా ఒరిస్సా మనకు తమిళియన్స్ చాలా మంది కూడా ఇక్కడ ఉంటారు. అయితే ముఖ్యంగా వీళ్ళు ఉండేటటువంటి ఏదైతే ఇక్కడ ప్లేస్ ఉందో వీళ్ళు చిన్న చిన్న ఇరుకైనటువంటి గదుల్లో ఇక్కడ ఉంటారు. వాళ్ళ యొక్క నివాసము తర్వాత వాళ్ళు ఉండేటటువంటిది పరిస్థితులు ఏ విధంగా ఉందో మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వాళ్ళు వర్షాలు వచ్చినా తర్వాత ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరికి చెప్పుకోలేనటువంటి దుస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. అది ఆ పరిస్థితులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇదంతా కూడా కృష్ణ మార్కెట్లో ఉన్నటువంటి మనము లోపల జుగ్గీలు. దాదాపు ఇక్కడ ఈ యొక్క జుగ్గీలు ఉండేటటువంటి ప్రాంతం చాలా ఇరుకైనటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలోనే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు. దాదాపు మనకు ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ అడిగితే మనం ప్రయత్నం చేస్తే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఒక 40 సంవత్సరాలు తర్వాత 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు మాత్రము వాళ్ళ ఎప్పుడు ఇదే విధంగా ఉంది. వాళ్ళల్లో పెద్దగా మార్పు అంటూ ఏమీ లేదు. కానీ తెలుగు ప్రజల ఓట్లు మాత్రము చాలా కీలకము. ఎన్నికల సమయంలో మాత్రము వీళ్ళ ఓట్ల కొరకు మాత్రము ప్రతి నాయకుడు కూడా వస్తూనే ఉంటాడు. ఎన్నికలు వస్తున్నాయంటే మనకు ప్రతి ఇంటి దగ్గర మనకు కనిపిస్తుంటుంది పోస్టర్లు. అంటే ఈ పోస్టర్లను చూస్తేనే మనం అనుకోవచ్చు ఎన్నికలకు సమరం సిద్ధం, అంటే ఎన్నికలకు ఢిల్లీ సమాయత్తమైందన్నది మాత్రం ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులను ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ ఉండబట్టి? 32 సంవత్సరాలు అయిపోయిందండి. అవునా? ఏం చేస్తారు మీరు? నేను మెడికల్ లైన్లో పనిచేస్తున్నాను. మెడికల్ లైన్లో పనిచేస్తున్నారు? ఆంధ్ర అసోసియేషన్. ఓకే. లోధి రోడ్లో. ఓకే, దాంట్లో మీరు వర్క్ చేస్తారు. ఓకే. ఇక్కడ ఏదైతే ఈ యొక్క కృష్ణ మార్కెట్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ అంటే చూస్తే చాలా అంటే లైట్లు కూడా లేవు, చిన్న చీకటి ఉన్నటువంటిది. అంటే ఎవరికైనా చెప్పారా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, దీనికి ఏదైనా కొద్దిగా లైటింగ్స్ ఇలాంటివి కూడా కొంత చిన్న ఫెసిలిటీస్ పెట్టాలి అనేసి చెప్పారా ఏమన్నా? చెప్పామండి, ఎంత చెప్పినా అది కావట్లేదు. ఎవరు అసలు వినిపించుకోవట్లేదు. ఇక్కడ ఎవరు సార్? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు సార్? ఇంతకుముందు మొదట రామ్విలాస్ గోయల్. ఓకే. దాని తర్వాత మరి ప్రస్తుతం ఎవరవుతారో తెలియదు. అవునా? సరే, మీరు ఓటు ఎవరికి వేస్తారో అన్నది తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితి అంటే అసలు లోపలికి రావాలంటే కూడా చాలా కష్టం. వర్షం వచ్చిందంటే వర్షం వస్తే మొత్తం నాలుగు నిండిపోద్దండి. మొత్తం నాలుగు నిండిపోతుంది. ఓకే. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు మీకు? బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదంటే చెయ్యండి, తడుచుకుని వెళ్ళాలి, డ్యూటీ వెళ్ళాలి కదా. తప్పనిసరి పరిస్థితుల్లో మరి అలా కంపల్సరీగా వెళ్ళాలి కదా. ఇది ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇది మీ సొంత మిల్లా? సొంత మిల్. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ? 89లో తీసుకున్నాను. 89లో. అప్పుడు ఎంతకు తీసుకున్నారు సార్? అప్పుడు
50,000 అంతే. కానీ ఇప్పుడు చాలా వాల్యుబుల్. వాళ్ళే ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్ ఇక్కడ? ప్రస్తుతం అమ్మాయి, ఓకే, నేను, ఓకే. మా ఆవిడ ఊరికి వెళ్ళిపోయాను. ఇక్కడ ఎవరైతే మనకు చాలా మంది ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఎంతమంది ఉంటారు సార్ మొత్తం అంటే చెప్పలేము. అంటే ఈ ఏరియాలో కనీసం ఒక 3,000 మంది ఉంటారు. 3,000 మంది ఈ ఏరియాలో. ఓకే ఓకే. అంత కూడా మొత్తం అంతా కూడా ఏ స్టేట్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ? మన మా ఆంధ్ర వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, 3,000 మంది ఇక్కడ. 3,000 మంది ఉంటారు మొత్తం అంతా ఇక్కడ. గణేష్ పూజ, శ్రీరామనవమి ఇవన్నీ జరిగితే 5,000-6,000 మంది వస్తారు. ఇక్కడ ఏదైనా ఎన్నికలు జరిగితే మాత్రం తెలుగు ఓటర్లు కీలకం. చాలా కీలకం. ఎవరికి నమ్మితే వాళ్ళకే ఓటేస్తాం అంతే. కానీ మరి ఇంత నమ్మినా కానీ పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, ఇలాగ ఉంటాయి. ఎవరు పట్టించుకోరు. అంటే ఓటు వరకే పరిమితం. అందుకే ఇంటి నుండి బయటకు వెళ్ళడం లేదు. ఓటు వేయాలంటే మన మర్జీ ఎవరికి వేయాలని అనుకుంటే వాళ్ళకి వేస్తాం. డిసైడ్ చేసుకుంటా. కష్టం వస్తే మాత్రం ఎవరు రారు. ఇదే కష్టాలు. ఇదే ఇక్కడ పరిస్థితి అది. అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ఒక లైట్ కూడా లేనటువంటి జుగ్గీస్ ఇది. దాదాపు ఒక 3,000కు పైగా ఉండేటటువంటి తెలుగు ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఇది. అంటే ఒక్కొక్కరు కూడా ఒకరిని మనము తట్టాము అంటే వాళ్ళు దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము అంటున్నారు. కానీ వాళ్ళ యొక్క దుస్థితి మాత్రం ఇదే. ఒకవేళ వర్షం వచ్చింది అని అంటే కన్నా వాళ్ళు బయటికి కూడా వెళ్ళలేనటువంటి స్థితి. ఇంత చిన్న చిన్న జుగ్గీలలో ఉండేటటువంటి ప్రజలు. కానీ వాళ్ళు మనకు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం, విజయనగరము, తర్వాత మనకు విశాఖపట్నము, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతం ఇది. తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం ఇది. మనకి కృష్ణా మార్కెట్ ఇది మనకు ఏదైతే జిల్మిల్ అనేటువంటిది. అయితే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా ఇరుకైనటువంటి స్థలము. ఈ స్థలములో వీళ్ళు ఉండేటటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అయితే లోపలికి ఏదైనా వర్షం వచ్చినా కానీ, తర్వాత ఏదైనా వాళ్ళకు అనారోగ్య సమస్య వచ్చినా ఒక అంబులెన్స్ కూడా లోపలికి రాలేనటువంటి దుస్థితి ఈ తెలుగు ప్రజలు ఉండేటటువంటి ఇది జిల్మిల్ అనేటువంటి ఏరియా, కృష్ణా మార్కెట్. మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ ఫ్లోర్స్? 3. మొత్తం 3. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నామండి. చిన్న జాబ్స్ చేస్తుంటారు. ఓకే. ఇక్కడ అంటే ఏదైతే చిన్న ఇండ్లు ఉన్నాయి, చాలా మందికి సొంత ఇండ్లు కూడా లేవు. చాలా మందికి రెంట్కుంటారు. ఒక ఇల్లు రెంట్ తీసుకోవాలంటే ఎంత దొరుకుతుంది? 3,500 3,000 దాకా ఉంటుందండి. 3,500. మీరుండేది? మేము కూడా 2,500 3,000కి రెంట్ కొనుక్కున్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది అన్నారు ఇప్పుడు మీరు? ఇక్కడ 27 సంవత్సరాలు అయిపోయింది. 27 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఓకే. ఇది పైన మీరు ఉండేది? లేదు, ఇక్కడ కింద ఉంటున్నాం. కిందే ఉన్నారు. ఒక్కసారి చూపిస్తారా? ఒక తెలుగు ఫ్యామిలీ ఉండేటటువంటి ఒక చిన్న ఇరుకైనటువంటి ఇల్లు. ఇక్కడే దాదాపు ఒక 27 సంవత్సరాల నుంచి ఉండేటటువంటి తెలుగు ఫ్యామిలీస్. ఇటువంటి ఫ్యామిలీస్ మనకు ఈ జిల్మిల్ కృష్ణా పార్కులో ఉన్నటువంటి ఏరియాలో దాదాపు ఒక 3,000 మంది కుటుంబాలు మనకు కనపడుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏదో అంటే వాళ్ళు బ్రతుకు తెరువు కొరకు ఇక్కడికి ఢిల్లీ నగరానికి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళ కష్టాలు చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎన్నికల సమయంలో ఓట్ల కొరకు మాత్రము అన్ని పార్టీల నాయకులు వస్తూ ఉంటారు. ఎన్నికల్లో ఓటు తీసుకుంటారు.
ఎన్నికలైన తర్వాత వాళ్ళ కష్టాలను అడిగేటటువంటి నాతుడు మాత్రం ఎవరు ఉండరు. ఈ చిన్న గదిలోనే వాళ్ళ యొక్క వంటగది అనుకోవచ్చు, వాళ్ళు పడుకునేటటువంటి ఒక బెడ్రూమ్ అనుకోవచ్చు, వాళ్ళు తినేటటువంటి ఒక డైనింగ్ రూమ్ అనుకోవచ్చు. ఈ చిన్న గదిలోనే ఉన్నంతలో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతున్నటువంటి తెలుగు వాళ్ళ దుస్థితి ఈ కృష్ణా పార్క్ అండ్ మనకు జిల్మిల్లో ప్రతి కుటుంబం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఇంత ఇరుకైనటువంటి ఇండ్లు, దాదాపు ఒక మనిషి వెళ్ళేటటువంటి స్థలం. ఒకవేళ ఒక వ్యక్తికి అనారోగ్యం అయితే లోపలి నుంచి ఆ ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే వాళ్ళకు ఒక అంబులెన్స్ లోపలికి రావాలి అంటే కూడా కనీసం ఒక దారి అనేది కూడా మనకు కనపడదు. మనిషికి ఏమైనా అయితే మనిషిని లోపలి నుంచి బయటికి తీసుకురావాలంటే కూడా అటువంటి పరిస్థితులు లేవు ఇక్కడ. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వాళ్ళు ఉంటున్నారు. కానీ ఎలక్షన్స్ అవుతాయి, ఎన్నికలు అయిపోతాయి, ఓట్లు అయిపోతాయి, కానీ గెలిచినటువంటి నాయకులు తెలుగు వాళ్లకు ఏ విధంగా వాళ్లకు ఉపయోగకరంగా ఉన్నారో తెలియదు. అందరూ కూడా ఎలక్షన్స్లో మాకు ఓటేయండి అని అడుగుతారు, కానీ వాళ్ళ సమస్యలను తీర్చడానికి మాత్రం ఏ నాయకుడు కూడా ముందుకు రాడు. ప్రతి ఇంటి దగ్గర కూడా ఇటువంటి వైర్లు మనకు వందల కొద్ది కూడా మనకు కనపడుతుంటుంది. ఒకవేళ వర్షం పడ్డది అంటే ఏదైనా ఒక షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా ఒక ప్రాబ్లం అయింది అని అంటే మొత్తం ఇక్కడ ఉండేటటువంటి ఇండ్లకు ఎటువంటి దుస్థితి వస్తుందన్నది మాత్రం మాటల్లో చెప్పలేం. పిల్లలందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు, ఆడుకుంటూనే ఉన్నారు. పిల్లలకు కూడా ఏదైనా ప్రాబ్లం అయితే కూడా వాళ్ళకు ఏదైనా ఒక షార్ట్ సర్క్యూట్ అయినా కూడా వాళ్ళకు సేవ్ చేసేటటువంటి పరిస్థితులు మాత్రము ఈ జుగ్గీలలో మనకు కనపడవు. इधर कितने साल हो गए अम्मा? मेरे 40 साल। 40 साल हो गए। कहाँ के रहने वाले? गोरखपुर। गोरखपुर। अच्छा ठीक है। क्या काम करता था पहले? कोई नहीं, यही झाड़ू पोछा काम करते थे, मैं रहती थी। अच्छा यही काम था। घर वाला अच्छा वो काम करते थे। ओके, आप घर का काम करता था? हाँ वो काम बकरा अब ठीक है। ओके अब ठीक हूँ। अच्छा अच्छा हाँ बाल बच्चे कमाने खाने लगे, ठीक है। अच्छा हाँ। इस झुग्गी में कुछ बारिश हो गया, कुछ भी मतलब आगे हमने देखा लाइट भी नहीं, अंधेरे पूरा अंधेरा है, लाइट्स कुछ भी नहीं है। दिक्कत है इस झुग्गी में, क्या क्या दिक्कत होता है? दिक्कत है कचड़ा से, नाली से। नाली से अच्छा हाँ ओके। किसी को बताया फिर आप लोग? अरे बताने बहुत तेरे नेता लोगों से बताया, हम लोग कोई नहीं सुनता है। फिर वोट के लिए आते हैं? बस वोट के लिए आएंगे, हम इतना देंगे, वो कहेंगे हम इतना देंगे, वो कहेंगे हम इतना देंगे। अभी तक कितना दिया? कुछ भी नहीं मिला। कुछ भी नहीं मिला? सच है? हाँ क्या मिला है? पक्का? हाँ नहीं मिला, अभी तक नहीं मिला। वही मैंने सुना था है डेली एक बॉटल दे रही। लॉकडाउन में वही 1500 रुपया मिला है बस। चलो मिल गए ना? हाँ बस यही मिला और कुछ नहीं मिला हम लोग के, नहीं मिला। कुछ नहीं मिला। ఏం పేరు మమ్మీ పేరు? సావిత్రి. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండబట్టి? 30 సంవత్సరాలు అయితే. 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇంత ఏం పని చేసే వాళ్ళమ్మా? ఏం పని చేసి సిల్లీ పని చేస్తాం. అవునా? ఇది మీ సొంత ఇల్లా అమ్మా? ఇప్పుడు కొన్నాము. ఇప్పుడు కొన్నారు. కొన్ని ఇప్పుడు అయితే 3-4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతుంది. ఎంత మంది ఉంటారమ్మా ఈ ఇంట్లో? బాబులు పాపమ్మ అందరూ. ఇక్కడ లైట్ల అంతా కూడా లేదు. అంటే జుగ్గిలో చాలా ఏదైనా లైట్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి ఇక్కడ జుగ్గిలో మీకు ఏ సమస్యలు ఉన్నాయమ్మా? ఏ సమస్యలు అంతా బాత్రూమ్ వెళ్ళడం పడుతుంది మరి ఇంట్లో. ఇలా లెటర్లు ఇలా లేవు. అందరికి ఈక్వల్ గా ఉంటాయేమో కదా, అట్లేం లేదా ఇక్కడ? లే. అవునా? ఇక్కడ ఎంత దూరంగా ఉన్నాయి వాష్రూమ్స్ ఇవంతా కూడా? ఇంటి దగ్గరే ఉన్నది అక్కడ వెళ్ళి. అది చాలా ఇబ్బందికరమైన. ఓకే ఓకే. ఏం పేరు మన పేరు? లక్ష్మి. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండబట్టి? 25. అవునా? ఇక్కడే పుట్టే. అవునా? ఓకే. ఇక్కడ అంటే చెప్పారు అమ్మనా? చెప్పింది ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ గా అంటే నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడ ఇదే ప్రాంతంలోనే. ఇక్కడ ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయమ్మా?
ఇక్కడే ఇటు వాష్రూమ్స్ అవసలు ఉన్నాయి, మరి నాలీలు క్లీన్ ఉండవు, లైట్లు ఇప్పుడు ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఓకే ఉన్నది, లైట్లు ఎప్పుడో వెళ్తుంది బస్. ఓకే బాగా బాత్రూమ్స్ వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్, వాష్రూమ్స్ అంటే చాలా దూరం అన్నమాట. దగ్గర కానీ ఇంట్లో లేవు కదా, ప్రాబ్లం కదా. ఓకే, ఏదైనా వర్షం వచ్చిందంటే కూడా చాలా కష్టం కదా ఇక్కడ. వర్షం వచ్చిందంటే కూడా వాటర్ లోపలికి వస్తుంది, అలాంటి సమస్యలు, నాలీల ప్రాబ్లం ఉన్నది. ఓకే, ఇక్కడ ముఖ్యంగా చాలా మందికి నేను అడిగాను అనమాట, ఎలక్షన్స్ టైంలో చాలా మంది వచ్చేసి అడుగుతూ ఉంటారు, అంటే మాకు ఓట్లు ఎలక్షన్ టైంలో అందరూ అడుగుతారు, అంత రావడం కదా, ఎవరు రారు. లేదు ఎవరు రారు. ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ ఎందుకు ఇక్కడ, అంటే యువర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు చదువుకున్నారు, ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళని క్వశ్చనింగ్ ఎందుకు వేయలేదు? ఫ్యామిలీ ఉంటుంది కదా, ఉన్నంత పడుతుంది అక్క, మరి వెళ్ళి అందుకు అడగలేరు. ఇక్కడ మరొక తెలుగు ఫ్యామిలీ, ఈ చిన్న ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళని అడిగి ప్రయత్నం చేద్దాము. ఈ చిన్న ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు అడిగి తెలుసుకుందాం. हो गए ऐसे 15 साल. 15 साल हो गए. क्या काम करते हैं? हलवाई का. हलवाई का. अच्छा ठीक है, जो आप इधर रहते हैं ये अपना है नहीं तो रेंट में है? नहीं नहीं रेंट है. रेंट. रेंट कितना देते हैं रेंट? कोई दे देते 1500 रुपए. 1500 रुपए देते हैं. क्या काम कैसे चल रही? काम चल रहा है, अच्छा चल रहा है. చలో ठीक है. మీరు ఉండేది ఓకే ఓకే. ఇక్కడ తెలుగు వాళ్ళు మీరేం చేస్తుంటారు సార్? మేము ప్రైవేట్ వర్క్ లో చేస్తున్నామండి, ప్రైవేట్ ఫ్యాక్టరీలో. ఓకే, అంటే మీరు ఉండేది ఇక్కడే? మీరు ఉండేది అంటే 97 నుంచి 98 నుంచి మేము ఇక్కడే ఉంటుంది. చదువు కూడా ఇక్కడే రండి. వీళ్ళకి రెంట్కి ఇచ్చున్నాము ప్రస్తుతానికి. మా పిల్లలు ఏంటంటే కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి కొంచెం కంజెస్టెడ్గా ఉందనేసి ఇక్కడ రెంట్కి తీసుకున్నాం బయట కొంచెం కాలనీలో. 98 నుంచి ఇక్కడేనండి. నేను స్టడీస్ కూడా ఇక్కడే స్టార్ట్ చేశాను, ప్రొఫెసర్ అంజీరంగా మెమోరియల్ ఆంధ్ర అసోసియేషన్ స్కూల్లో, తెలుగు మీడియం. దీంట్లో ఎంతమంది ఉంటారు ఇక్కడ? అంటే మా ఫాదరు మదరు ప్లస్ బ్రదరు నలుగురు ఉండేవాళ్ళం. తర్వాత మా అన్నీకి మ్యారేజ్ కూడా ఇక్కడనే అయింది, నాకు కూడా ఇక్కడే 2014 మ్యారేజ్ అయింది. ఇంత చిన్న ఇంట్లో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకు తెలుగు వాళ్ళు అదర్ స్టేట్స్ కూడా ఉన్నారు, చాలా ఉన్నారండి, యూపీ బిహార్ వాళ్ళు. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక అంటే గాలి కూడా వచ్చేటటువంటి అంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే 1 ఫ్లోర్ ఉండేవండి, ఫస్ట్ ఫ్లోర్ ఉండే వరకే ఉండేవి. కాకపోతే కంజెస్టెడ్ అయిన నుంచి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కట్టేటప్పటి నుంచి అంటే ఒక 10 సంవత్సరాల నుంచి అంటే చాలా కంజెస్టెడ్ అనమాట. గాలి కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళదు. తర్వాత ఏదైనా చిన్న వెహికల్ కూడా రావాలంటే అంటే చాలా కష్టంగా ఉండదండి. తర్వాత వాష్రూమ్, అంబులెన్స్ అంటే వదలండి, ఒక చిన్న 2 వీలర్స్ రావాలన్నా చాలా కష్టంగా ఉంటుంది మేము. తెలుగు వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి ఇది. పైన ఒక 2-3 ఫ్లోర్లు ఉంటాయి. ఈ చిన్న ఇరుకైనటువంటి పైకి వెళ్ళాలి అంటే కూడా మనకి రాడ్స్తో ఉన్నటువంటి స్టెప్స్ ఉన్నటువంటిది పైకి వెళ్ళాలి. అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ రూమ్లో కూడా దాదాపు ఒక 6-7 మంది ఉంటారు. మరొక కింద ఒక రూమ్లో 6-7 మంది ఉంటారు. ఇది వాళ్ళ పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితి మనకు జిల్మిల్, తర్వాత మనకు ఇక్కడ ఉండేటటువంటి ఏరియా అంతా కూడా తెలుగు వాళ్ళు నివసించేటటువంటి ప్రాంతం. దాదాపు 3000 కుటుంబాలకు పైగా ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు చెప్పేటటువంటిది కూడా కనీసం ఒక 2 వీలర్ కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు ఈ యొక్క ఈ ఏదైతే జుగ్గీస్లో. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ఏ నాయకుడు కూడా వచ్చినా మాకు ఏ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కానీ మాకు సహాయం చేసేటటువంటి వాళ్ళు మాత్రము మనకు ఎక్కడ కనపడరు అంటూ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను చెప్తూ ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. తెలుగు వాళ్ళు ఇక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారు. దాదాపు ఢిల్లీలో మనకు 10 నుంచి 11 లక్షల తెలుగు వాళ్ళు ఉన్నట్లు కూడా మనకు ఒక అంచనా వేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ నా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు తెలుగు ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఉండేటటువంటి ప్రజలు. దాదాపు ఒక 30 నుంచి 50 సంవత్సరాల పాటుగా ఈ యొక్క ఏదైతే మనకు
ఇక్కడ మనకు కృష్ణా మార్కెట్, జిల్మేల్, తర్వాత ఈ యొక్క దిల్షాద్ గార్డెన్, ఈ ఏరియాలో అంతా కూడా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి స్థలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్న చితక పనులు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రము ఓట్లు కావడానికి మాత్రం రాజకీయ నాయకులు వస్తుంటారు. కానీ ఇక్కడ తెలుగు వాళ్ళ యొక్క సమస్యలు ఏంటని ఒక రాజకీయ నాయకుడు అడిగే వ్యక్తి మనకు కనపడరు. ఎన్నికలు అయిపోయాక మళ్ళా 5 సంవత్సరాల తర్వాతనే ఆ రాజకీయ నాయకుడు కనపడతారు. అసలు ఇక్కడ మనం చూస్తూ ఉంటే చిన్న చిన్న జుగ్గీలు, ఒక లైటింగ్ కనపడదు మనకు. అంటే ఏదైతే మనకు వాళ్ళకు వాష్రూమ్స్ అయినా కానీ వాష్రూమ్స్ వాళ్ళకి సరైనటువంటి వ్యవస్థ కూడా లేదు. లైట్ అంటే మనకు చిన్న చిన్న ఇరుకైనటువంటి గదులు, ఒక 2 వీలర్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఏదైనా ఒక అనారోగ్యం వస్తే ఏదైనా ఆ వ్యక్తిని బయటికి తీసుకెళ్లడానికి కూడా ఒక అంబులెన్స్ వ్యవస్థ అనేది కూడా లోపలికి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఈ యొక్క మొత్తం అంతా కూడా ఈ కృష్ణా మార్కెట్, జిల్మేల్ ఈ ప్రాంతంలో కొన్ని వేల మంది ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని అడిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా ఉంది సార్ ఇక్కడ అంతా తెలుగు వాళ్ళంతా? చాలా బాగుంటుంది. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, చాలా మంది పొలిటికల్ లీడర్లు వస్తుంటారు, మాకు ఓట్లు వేయండి అని వస్తుంటారు. వరకు చాలా మంది వచ్చారా? బీజేపీ వాళ్ళు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది వచ్చారండి. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండడం? మేము ఇక్కడ 97 నుంచి మేము ఉన్నాం సార్. దానికి ముందు నుంచి కూడా వీళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాల నుంచి బహుశా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వరకు రాజకీయ నాయకులు చాలా మంది వచ్చేసేసి మేము మాకు ఓటేయండి అని అడుగుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఎప్పుడైనా మీకు చెప్పారా? చెప్పాము, మేము కూడా చెప్పాము, వాళ్ళు కూడా విన్నారు. కాకపోతే ఇక్కడ మెయిన్ అంటే వాటర్ ఫెసిలిటీ ఒకటి తక్కువ మ్యామ్. వాటర్ ఫెసిలిటీ, తర్వాత వాష్రూమ్స్, ఈ రెండింటి చాలా ఇబ్బందిగా. ఎలక్ట్రిసిటీ అనేది 24 hours ఉంటుంది మ్యామ్, దానికి ఏమి ఇబ్బంది ఉండదు. వాటర్ ప్రాబ్లం కొంచెం ఉంటుంది, వాష్రూమ్స్ మెయిన్. తర్వాత చిన్న చిన్న గల్లీలు కాబట్టి అంబులెన్స్ ఏదైనా మనకి చిన్న 2 వీలర్స్ అయినా కార్స్ అయినా రావండి. ఇక్కడ మెయిన్ ఇబ్బంది అది. అమ్మ నమస్తే అమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు తులసమ్మ. ఏం చేస్తుంటారమ్మా? మీ ఇంట్లో వర్క్ చేస్తుంటారు. ఇంట్లో పని చేస్తుంటారు. సరే, మీ ఆదాయం ఎంత అన్నది అక్కడ ప్రశ్న వదిలిపెట్టు. కానీ ఇంత చిరుకైన ఇంత చిన్న చిన్న ఇండ్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఉండి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అయింది. ఎంతమంది ఉన్నారమ్మా మీరు? 4. వాళ్ళు కూడా చిన్న ఉద్యోగాలు చేస్తుంటారా? చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. ఇక్కడ ఏదైనా ఇప్పుడు చెప్పారు వాష్రూమ్స్ కూడా లేవు మాకు, చాలా అంటే ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న రూములు, బాత్రూమ్ ఇబ్బంది, గల్లీ పార్కింగ్ లేదు, పిల్లలు ఆడుకోరంటే శ్రాంతి లేదు, ఇది ఇబ్బంది మెయిన్. ఇంతకుముందు ఎవరైనా పొలిటికల్ లీడర్లకు ఇలా చెప్పారా అమ్మా? ఎవరు చెప్పలేదు. ఎవరు రాలేదా? వస్తున్నారు, ఓటేయండి మీకు అన్ని శుభ్రం చేస్తామంటున్నారు, కానీ ఎవరు చేయడం లేదు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు నువ్వు ఓటేసావు? వేసుంటాము, 15 సార్లు వేసుంటాం. అవునా? అయితే ఇప్పుడు మీరు అప్పుడు కూడా వేసారు, ఇప్పటి వరకు కాలేదు, ఈసారి కూడా మీరు వేస్తున్నారు. వేస్తామే మరి, ఓటాకు ఇయ్యాలే కదా. వేస్తారు కదా, కానీ మీకు ఏదైతే సమస్యలు ఉందో ఎవరేమి తీర్చట్లేదు. తీరుస్తున్నారంటే ప్రభుత్వం మారినప్పుడే మారుతాయి ఇవన్నీ. అయితే మరి ఈసారి ప్రభుత్వం మారాలంటారా? మారాలనుకుంటున్నాము, మరి ఏదవుతుందో. పబ్లిక్ ఎట్ సైడ్ వెళ్తారు. ఓకే సరే అమ్మా, నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? కుమారి. కుమార్, ఏం చేస్తుంటావు? ఇంట్లో పని చేస్తుంటారు. ఇక్కడ చాలా మంది ఇక్కడ అంతా తెలుగు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. ఏదైనా మీ సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన రాజకీయ నాయకులు వస్తుంటారా? ఏమైనా మీ సమస్యలు చెప్పారా? చెప్తున్నాము. ఇక్కడ ప్రధానంగా జుగ్గిస్లో ఏ సమస్యలు ఉన్నాయి? బాత్రూమ్ లో అవి చాలా సమస్యలు ఇప్పటి వరకు ఎవరు తీర్చలేదు. అమ్మా నమస్తే అమ్మా, మీరు ఇందాక అక్కడ కనపడ్డారు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ? 28 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాలు అయింది. అయితే ఈ 28 సంవత్సరాల నుంచి జుగ్గి ఇలాగే ఉందా? అప్పుడు బాగున్నా, ఇప్పుడు బాగుందా? అప్పుడు బట్టి ఇక్కడే ఉన్నాము. ఇక్కడే ఉన్నారు. అచ్చా సరే. ఏం పేరమ్మా నీ పేరు? వరలక్ష్మి. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి? ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయింది. ఇక్కడ ప్రధానంగా ఈ జుగ్గిల్లో ఏ సమస్యలు ఉన్నాయమ్మా?
సమస్యలు అంటే తొలి ఎక్కువ నాలీలు గంధాలు ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు రాను రాను కొద్దిగా మంచిగా అయ్యాయి. ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు పర్వాలేదు. వాష్రూమ్స్ కూడా లేవు, తర్వాత లైట్స్ కూడా చాలా చిమ్మ చీకటి ఉంది. బయటికి లైట్లు పెట్టలేదు కదా, ఇప్పుడు పెట్టారు. ఎలక్షన్లు వస్తున్నందుకు పెట్టారా? లేదు లేదు, ముందుగా కొద్ది రోజులు పెట్టి ఉన్నాం. ఎన్ని రోజులు అయింది పెట్టి? ఎన్ని రోజులు అయిందంటే నేను ఇక్కడ లేకుంటున్నా, ఊరికి వెళ్ళి ఉంటున్నా. 2 నెలలు అయిందా? 2 సంవత్సరాలు ఎలాగవుతుంది, 5 అయిపోయింది. బాత్రూమ్లు వాష్రూమ్స్ చాలా సమస్యలు చెప్పారు. అదే వాష్రూమ్స్ అవే బాగాలేవు. అయితే ఇక్కడ ఎవరు వచ్చారు పొలిటికల్ మాకు ఓటు వేయండి అని వచ్చారా పార్టీలు? ఇంకా రాలేదా? ఏం పేరు మా నీ పేరు? లక్ష్మి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇక్కడ? ఇక్కడ 45 సంవత్సరాలు అయింది. అయితే నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. 40 సంవత్సరాలకి మొత్తం జుగ్గి ఇక్కడ అంతా అందరి గురించి చెప్పేస్తావు అన్నమాట. అప్పుడు ఎలా ఉందమ్మా, ఇప్పుడు అప్పుడు అమ్మ ఈ షాపులు షాపులు కట్టుకోయి 4 దుక్కులు చుట్టు పెట్టుకొని ఉంటుంది. నీళ్ళకి అవధి అవుతున్నాం, రోడ్ల మీదకి వెళ్ళి మోసి తెస్తుంటుంది. ఇప్పుడు అన్నం కొంచెం కొంచెం ఇటుక లోట మట్టి లోట కొంచెం కట్టాము, అంతే కొంచెం కట్టాము. అంతే రాయిలు వేసుకొని అనగా చిన్న గదులు కట్టుకొని పిల్లలకి పెట్టుకొని. ఏం పని చేసేవాళ్ళు అమ్మ మీరు? ఈ కంపెనీలలో అమ్మా కొద్ది జీతాలు, మరి పేబెట్ నిమిటేట్లో టైం జీతాలు. ఇక్కడ దేంట్లో పని చేసేవాళ్ళు మీరు? నాన్న పని చేయలేదు, ఇంట్లో చేసేవాళ్ళు. ఇక్కడ మొత్తం అంతా కూడా వాష్రూమ్స్ లేవు, తర్వాత లైట్ వాష్రూమ్లో నైట్లకి మరి పిల్లలు మంచి నెచ్చర్లు పిల్లలకి లేదు. బయటకు వస్తే పిల్లలు దిబ్బలాట్లు పోట్లాట్లు మంచి నిచ్చర్లు లేదు. మంచి చదువులు పిల్లలు చదువుతుంటారు, మీ పిల్లలు చదువుతుంటారు, మరొక పిల్లడు వస్తాడు అక్కడ డిస్టర్బ్ చేస్తాడు. మరి బయటకు వెళ్తామా అంత ఫెసిలిటీ లేదు. జుగ్గి అక్కడికి వెళ్తామల్లా జుగ్గిలోట అడ్రస్ ఉంది. జుగ్గి నువ్వు ఎంత మీదకెళ్ళు ఎంత కిందకి రా, జుగ్గియే. ఇక్కడ ప్రధానంగా ఈమె చెప్పేటటువంటి ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో పిల్లలు చదువుకుంటారో వాళ్ళ అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం జుగ్గి అని ఉంటుంది. ఆ జుగ్గి అడ్రస్ చూసిన తర్వాత ఎవరైనా కానీ వాళ్ళ స్టేటస్ అలాగే ఉంటుంది. ఆమె చెప్పేటటువంటి ఇది మా యొక్క ఏదైతే రాత ఉందో దాన్ని హై లెవెల్ చేసుకోవాలన్నా చేసుకోలేం, మా అడ్రస్ మాత్రం జుగ్గితోటే మా ముడిపడి ఉంది అని చెప్పేటటువంటిది ఆమె చెప్పేటటువంటి అర్థం. ఇక్కడ అంటే ఏదైతే ఉందో పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటారా? పిల్లలు మళ్ళీ మాది కోడలు వచ్చాడు, మా పిల్లలు మనవరాళ్ళు అందరు అయినారు. అందరూ ఇక్కడే ఉన్నాము, జుగ్గిలలో ఉన్నాము. మరి అనగా చిన్న రూములలో అనగా జరుగుతున్నాము, జీతాలు కొద్ది మరి అనగా జరుగుతున్నాం, మరే చేస్తాము. వచ్చారు ఎవరైనా పొలిటికల్ లీడర్లు వచ్చారా? అప్నా మొత్తలకి అందరు వస్తున్నారు. 45 సంవత్సరాలు బట్టి ఎన్ని ఓటలు వెళ్ళాయి, ఎన్ని ఓటలు వచ్చాయి, ఏటి పరివర్తన కాలేదు. ప్రతి రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాత కొంత డబ్బులు ఇస్తాము మీరు ఓటు వేయండి అని చెప్తూ ఉంటారు కదా. ఏటి లేదు మాకు, ఏటో వస్తూ 1 రూపాయి దొరకడం లేదు మాకు. ఓటు లాస్ట్ 5 సంవత్సరాలు ఎవరు ఏటి లేదు, ఏమీ లేదు. 100 ఫోన్లలో వచ్చేస్తున్నాయి. తెల్లారిత లేసగానే 100 పుంజులు ఫోన్లలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చారు ఎవరన్నా? వచ్చారు ఇప్పుడు వచ్చారు. చాలా మంది అంటున్నారు ఒకరికి 1500 ఇస్తాం మేము, ఒకరికి బాటలు ఇస్తాం. లేదు చెప్పడం అంతా చెప్పడం గానీ ఊళ్ళకి ఎంతవరకు దొరకడం లేదు. ఎవరికి సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ఊళ్ళకి దొరకడం లేదు. అల్లాడికి దొరికింది మాకు దొరకదని చెప్పడం లేదు. ఊళ్ళకి ఎంతవరకు ఊళ్ళకి దొరకడం లేదు. వీళ్ళు నోరు గొల్లే, వాళ్ళు 22 ఇస్తాము, వాళ్ళు 21 ఇస్తాము, ఇన్ని ఇస్తాము అనగా ఇస్తామని చెప్పడమే. ఊళ్ళకి 1 రూపాయి దొరకలేదు. నీ పేరేంటమ్మా? కమల. కమల, ఏం చేస్తుంటావమ్మా? మేము ఇంటికాడ వంట చేసుకుని ఉండడమేనండి. ఇంటి దగ్గరే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండబట్టి? 20 అయిపోయిందండి. 25. ఇప్పుడు వరకు పొలిటికల్ లీడర్లు అందరూ కూడా చాలా అంటే మీరు ఓటు హక్కు కూడా వేసి ఉంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మీకు ఏ సమస్య ఇక్కడ కనిపించింది? ఏం సమస్య కనిపించలేదండి మాకు ఎంతవరకు. ఏం సమస్య లేదండి ఈ జుగ్గిలో అస్సలు లేదు. చాలా మంది చెప్తున్నారు లేడీస్ కి వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది, వాష్రూమ్స్ లేవు మాకు, బాత్రూమ్లకి ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది, ఎక్కడ పారకలకు వచ్చినాయి మా పిల్లలకి. ఇప్పుడు ఏమైతే ఇబ్బంది లేదన్నారు? లేదు అని కానలేదండి, కనలేదు. పిల్లలకు గట్రక అని చెప్పాను. మొత్తం అంతా సమస్యలు ఎంత పొలిటికల్ లీడర్లు వస్తూ ఉంటారా? వస్తుంటారు, వచ్చి వెళ్ళిపోతుంటారు. అడగలేదా ఇలా మాకు ఉన్నది సరిగా చెయ్యాలి అని? చేసేస్తాము. ఓటేసిన ఓడికి ఓటేసి అని మేము అన్ని ఇచ్చేసేస్తాము. ఆ ఓటు గెలిచిన తర్వాత మనకి వెనక్కి పెట్టడమే. మళ్ళీ ఇక్కడ ఎవరైతే జుగ్గిలో ఉండేటటువంటి చాలా మంది అన్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాదాపు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి అందరూ కలిసి ఒక యూనిటీగా ఇక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకుని అడగొచ్చు కదా,
ఎవరికి అడుగుతా అడిగినా కూడా ఎవరో ఇచ్చేయరు, ఎవరేం చెయ్యరు. ఎవరేం చేయరు. ఓటు ఎదురుగా ఓటు వచ్చినోడికి మాట్లాడుతారు, తర్వాత మనం ఉన్నామా లేదని మళ్ళీ అడగరు కూడా. అడగరు కూడా. రైట్. ఓటుకు వచ్చేటప్పుడు ప్రతిసారి అంటారు మేనిఫెస్టోలో ఇది ఇస్తాము అది ఇస్తాము, గర్భిస్తే 20,000 ఇస్తాము, ఇదంతా కాంపిటీషన్ ఒకరి మీద ఒకరు. దాన్ని గెలిచిన తర్వాత ఎవరు కనిపించారు. అంతమంది వెళ్ళినా సరే చూద్దామా అంటారు కానీ అనకు మించింది ఏమీ లేదు. సెకండ్ హాఫ్ వాళ్ళు చెప్పారు పిల్లల గురించి పార్కింగ్ అవసరం, మీరు ఎక్కడ కేరా పెట్టారు జుగ్గంటే అది చిన్న చూపు, అది ఫస్ట్ హాఫ్ థింగ్. ఏంటంటే వీడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎడ్యుకేషన్ అంటే ఉండదు, తర్వాత ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఎక్కడ కేరా పెట్టారు ఇచ్చిన దానికి ఇంకా ఇది అనుమానం వేస్తుంది. 10 మందిలో చెప్పుకోవడానికి ఇంకా ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక జుగ్గీలో మేము ఉంటాము అంటే వాళ్ళ ఫీలింగ్ అంటే ఓట్లకే నెంబర్ 1 ఉంటారు. మీరు నేతలు ఇలా అని చెప్తారు, అది అయిపోయింది. ఆఫ్టర్ ఈ జుగ్గీలో ఎంత మంది తెలుగు వాళ్ళు ఉంటారు? తెలుగు 150 ఉంటారు, 150 ఫ్యామిలీస్ ఓన్లీ. దాదాపు అంటే ఓన్లీ కస్టమర్ మొత్తం జిల్మేల్ దిల్షద్ గార్డెన్ అంత కలిపి 1000 ఎక్కువ ఉంటారు. నాకు తెలిసినంత వరకు దాదాపు ఒక 2000-3000 మొత్తం అంతా ఇంక్లూడ్ ఎన్సీఆర్, గజియాబాద్ ఎన్సీఆర్ ఇంక్లూడ్ 3000 ఉంటారు. వీళ్ళు పొలిటికల్ లీడర్స్ వచ్చినప్పుడు మీరు మీ సమస్యలు సమస్య ఏంటంటే అంతమంది వెళ్ళేటట్టే అల్లది చెప్తారండి, అయిపోతుంది అనేసి అంటారు, ఎవరు పట్టించుకోరండి. మెయిన్ సమస్య అంత ఎక్కువ ఫ్యామిలీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం, హైదరాబాద్ అంత మొత్తం కంబైన్డ్ ఉంది ఇక్కడ. మన ఒడిశా నుంచి గంజాం అండి, గంజాం తర్వాత శ్రీకాకుళం, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి యూపీ, బిహార్ నుంచి కూడా ఉన్నారండి. అలా ఏంటి లేదు, మొత్తం టోటల్ అన్నీ అన్నమాట 4-5 స్టేట్స్ లో ఉన్నారన్నమాట. ఎన్సీఆర్ ఇంక్లూడ్ గుడిగాం, గజియాబాద్ ఇవన్నీ మొత్తం ఇంక్లూడ్. యూపీ మొత్తం ఓన్లీ సడగా అనమాట, డిఫరెన్స్ రెండు కామన్. ఏం పేరు? మన పేరు? నా పేరు లక్ష్మి. ఏం చేస్తుంటారు? జాబ్. ఏం చేస్తామా జాబ్? ల్యాప్టాప్ బ్యాటరీస్ రిపేరింగ్స్. ఇవి వావ్, రిపేరింగ్ బ్యాటరీస్, సూపర్. ఇలాంటి టెక్నికల్ పర్సన్స్ ఉమెన్స్ కనపడరు. మాక్సిమం మనకు వేరే వేరే జాబ్స్ లో కనపడతారు కానీ ఒక టెక్నికల్ గా దాంట్లో ఫీల్ ఉన్నటువంటిది వెరీ గుడ్. ఇక్కడ టోటల్ అంటే చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు. ఇందాక ఒక ఆమె అన్నది ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకు వాళ్ళ యొక్క ఏదైతే అడ్రస్ ఉందో జుగ్గి ఈ అడ్రస్ ఉంటుంది. వాళ్ళు ఒక హై లెవెల్ ఏదైనా పొజిషన్ కు వెళ్ళాలన్నా కూడా కేర్ ఆఫ్ ఇది ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీని గురించి అసలు నువ్వు కూడా అదే ఫీల్డ్ నుంచి నువ్వు వచ్చావు, నీ అభిప్రాయం ఏంటి? జస్ట్ మా ఆంధ్ర ఎడ్యుకేషన్ తరపు నుంచేని ఎప్పుడైనా ఇంకా హెల్పింగ్ ఎవరికైనా ఇంకా లేకపోతే సీరియస్గా ఉంటే ఎడ్యుకేషన్ తరపు నుంచి మన తెలుగు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. మనకి అడ్జస్ట్ దాని తప్ప మళ్ళీ ఇక్కడ మన बीजेपी వీళ్ళు ఉన్నారా मैक्सिमम वोट डालने के लिए आ सकते हैं, मगर बैक साइड से और कोई प्रॉब्लम आ रहा है, किसी को कुछ हो रहा है तो कोई नहीं आता, वोट डाला, उसके अलावा और कुछ नहीं है. मैं जैसे एजिड लोग हैं 60 साल से ऊपर है, इनके लिए मैं खुद अपने फादर के लिए मैं गई हूँ. अभी मैक्सिमम 6 साल से मैं ट्राई कर रही हूँ कि पापा के लिए पेंशन के लिए, उनको 60 से ऊपर हो रहा है, मगर धक्के खा रही हूँ मैं. अभी भी तक मेरा नहीं हुआ. मैं धक्के क्या करता था? कुछ नहीं करते, वो पैरालाइज है, घर पे है. मैं जॉब कर रही हूँ, मम्मी भी घर पे है, कोई कुछ नहीं करता यहाँ पे. भागम दौड़ी है, कितने से कितने कर लो, कोई कुछ नहीं करने वाला यहाँ पे. नहीं, अभी अपने पेंशन के लिए कुछ बोल रही थी ना, पेंशन का अभी तक मैं मतलब फाइट कर रही हूँ, अभी तक कुछ नहीं हुआ. मेरे पास ये बीजेपी ये जो सब जगह से मैंने लड़ दिया, कुछ नहीं मिला. यहाँ पर कोई जो धक्का खा रहा है धक्का खाता है, जो लड़ रहा है, मगर इनको वो इलेक्शन से मेन है, इलेक्शन में वोट डालो, इससे अलावा और कुछ नहीं है. बाद में पहले तो कहते कि मैं ये करूंगा वो करूंगा ये करूंगा, बाकी सब कुछ ही है बेकार है. मैं इतना जो अभी आपने जो बोल रही ना, इधर का जो भी है सब लोग बोल रही, इधर का जो दिक्कत है वुमेन्स का जो भी दिक्कत है, जो भी है, मतलब बात करने के लिए ना वोट का टाइम है तो सब लोग आता है, जो वोट के बाद तो कोई भी नहीं अपना चेहरा उस टाइम तक घर तक आता है. मैडम जी मैं ये करूंगा, जो जहाँ तक जिसको लड़ना भी है वो भी आएगा, गले लग के जाएगा, सब कुछ करेगा, मगर बाद में हमें उनके द्वार वो नहीं आएंगे हमारे पास. ये काम करना है मगर हमें उनके पास जाना चाहिए. ये कौन सा है? जब इलेक्शन में आप आ सकते हो तो हेल्प के लिए भी तो आप जा सकते हो. हाँ मैडम आपके लिए क्या है, क्या सुविधा कर सकते हैं, ये करना चाहिए. इलेक्शन के टाइम पे आप हमारे घर पे आके ये इस इंसान को मेरे को ये करवाना है तो आप करवा सकते हो, मगर ये है कि मेरे को यहाँ जाना है तो वो बंदा बुजुर्ग होके कहाँ तक जाएगा हैं? ये नहीं. हम जैसे हमारे तेलुगु लोग हैं, कुछ भी जरूरत होता है वो आके करवाते हैं, मगर ये जो बीजेपी ये सब लोग है कुछ नहीं है.
जो आपका जो पेंशन का जो पापा का जो भी है आपने लड़ाई किया है, सब लोग से धक्का मुक्की खा चुका है, अभी तक नहीं मिला। मतलब इधर का जो भी है, बहुत लोग भी आता है, तेलुगु पर्सन्स भी है, एसोसिएशंस भी है, सब कुछ है। मतलब क्यों इन लोग का हेल्प लेके अभी जो पॉलिटिकल लीडर्स आते हैं इन लोग को क्वेश्चन पूछ सकते हैं। इन लोगों ने बोला मुझे करने के लिए, यहाँ से भी सपोर्ट मिला। मैं कई साल पहले पापा के थोड़ा मेडिकल्स जो हैं वो थोड़ा ख़राब हो गए थे, उन्होंने बोला कि मेडिकल रिपोर्ट बनानी पड़ेगी आपको। तो इधर मैं अकेले कौन पीछे से करवाना पड़ेगा, इसी के लिए थोड़ा पीछे रह गई, अभी करा रही हूँ। ये नहीं है, सपोर्ट है, आंध्रा की तरफ से सपोर्ट है। मैं ये जैसे कि बीजेपी की तरफ से ये लोग कहते हैं कि हम करेंगे, उनके पीछे इतने लोग होते हुए वो नहीं करते हैं। मैं ये नहीं, झूठ नहीं कह रही, आंध्र की तरफ से सब कुछ होता है। తెలుగు వాళ్ళు మీరు విన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా మా సమస్యలు ఉంటాయి, కనీసం మా పెన్షన్లు ఏదైనా తీసుకోవాలన్నా, మా నాన్నకు ఒక పెన్షన్ రావాలన్నా కన్నా ఇప్పటి వరకు కూడా నేను అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడాను, ఫైట్ చేశాను, కానీ ఇప్పటి వరకు కూడా నా పని కాలేదు. ఇలా నాలాంటి వాళ్ళు ఇక్కడ వందల మంది కనపడతారు. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మాకు సహాయం చేస్తారు, కానీ ఏ పొలిటికల్ లీడర్స్ మాత్రము ఎన్నికల సమయంలో ఓట్లు అడుగుతారు, ఓట్లు వేయించుకుంటారు, ఎన్నికలు వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తారు, ఎన్నికలు అయిపోయాక వాళ్ళ మొహం కూడా చూపెట్టారు. ఇది మా జీవన పరిస్థితి అంటూ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ యొక్క అభిప్రాయం. దిస్ ఇస్ కళా, కెమెరామెన్ ధర్మతో కళా, న్యూ ఢిల్లీ.